తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, నిత్య దీపారాధన చేసేటటువంటి విధి విధానాల్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు, రకరకాలుగా ఆచరిస్తూ ఉంటారు కూడా. అంటే వారానికి ఒక్కరోజే దీపం పెట్టేవాళ్ళు ఉన్నారు, లేకపోతే దీపారాధన 2 పూటలా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా. అసలు ఖచ్చితంగా చేయవలసిన దీపారాధన ఏమిటి, ఎలా చేయాలి, ఏమేమి చేయకూడదు, దీపారాధనకు సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని చెప్పండి సార్. తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే చాలా మందికి సంశయం ఉంది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు మనం ఎందుకు దీపారాధన చేస్తున్నాము, ఎందుకు చేయాలి, ఇది పిల్లలకు కూడా తెలియాలి. ఇవాళ రేపు ఇంట్లో తల్లి చేస్తున్నా, తండ్రి చేస్తున్నా, పిల్లలు ఏంటి మమ్మీ ఇది ఇంకా నువ్వు ఎక్కడున్నావు అనుకునే పిల్లలు ఉన్నారు, తెలియక. చెప్పటంలో కూడా ఇంకో మాట చెప్తారు సార్, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను విన్నదే చెప్తున్నాను. ఇది వరకు పూర్వం రోజుల్లో ఈ లైట్లు అవి ఉండేవి కావు, అందుకని దీపం పెట్టేవారు. ఇప్పుడు ఇంత ఎలక్ట్రిసిటీ ఇంత అవైలబుల్ గా ఉంది, దీపం సైన్స్ డెవలప్ అయింది కాబట్టి మనం సైన్స్ ని అభివృద్ధి చేసుకోవాలి, దేవుణ్ణి కాదు అనుకుంటున్నాం. అందుకని దీపం పెట్టక్కర్లేదు అని అనుకుంటున్నాం. సైన్స్ టెంపర్మెంట్ చాలా చూపిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఆన్ దిస్? అయితే నేను అనేది ఏంటంటే, సైన్స్ మనం అభివృద్ధి చేసుకుంటున్నాము, కానీ సైన్స్ కి బియాండ్ గా ఇప్పుడు సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి? ఒక దారం కట్టినట్టుగా తిరుగుతున్నాయి. మనం ఎటువంటి ఫుడ్ తిన్నా కూడా మన బాడీలోకి ప్రతిదీ అది రక్తంగాను మలంగాను మారిపోతుంది. వితిన్ మినిట్స్లో ఎలా మారుతుంది? అలాంటి మిషన్ ఏమైనా ఉందా అసలు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పిల్లలకి చెప్పాల్సింది ఏమిటంటే, నాన్న నువ్వు కష్టపడు, నువ్వు ప్రయత్నం చేయి. చాలామందికి ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎన్ని పూజలు చేస్తున్నాము, ఈ పోరాటం ఆగట్లేదు లైఫ్లో అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, పోరాడడం అనేటువంటిది మనుషులు కాదు, దేవతలు కూడా చేస్తుంటారు. బండాసుని సంహరించడానికి అమ్మవారు యుద్ధం చేయలే. విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తాడు రాక్షసులను సంహరించడానికి, మరి ఆయన అక్కడే వైకుంఠంలోకి వచ్చి ఇలా అనొచ్చుగా, ఒక మాయ చేయొచ్చుగా, మ్యాజిక్. అసలే మాయకి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉండి యుద్ధం చేయించలే. గణపతి ఎంతమందిని సంహరించాడండి, ఆయన పోరాడాడండి. శివుడు త్రిపురాసుల సంహారం. అంటే ఏంటి? పోరాటము, ఒక చెడుపై యుద్ధం చేయడం అనేటువంటిది దేవతలకి ఉంది, మనకి ఉందని ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే, ఇన్ని పూజలు చేస్తున్నాను నాకేంటి పోరాటం లైఫ్లో అనుకుంటాం. కాదు, నీ కర్మ సంబంధించినటువంటి నువ్వు క్లియర్ చేసుకోవడానికి ఆ భగవత్ అనుగ్రహంతో. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మరి ఎందుకు భగవంతుని పట్టుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మహాభారత యుద్ధంలో కూడా 11 అక్షౌహిణీల సైన్యం ఉన్న కౌరవుల కంటే 5 అక్షౌహిణి సైన్యం ఉన్న పాండవులు గెలిచారు. ఎందుకు గెలిచారు? భగవంతుడు పక్కన ఉన్నాడు, ధర్మం వైపు ఉన్నాడు. అంటే మనం ధర్మం వైపు, భగవంతుడి వైపు మనం ఉండాలి. మన వైపు అతను ఉంటే మనం గెలుస్తాం. అంతే. అది మెయిన్గా మనం అర్థం చేసుకోవాలి. మరి నిత్య దీపారాధన ఎందుకు చేయాలి, నిత్య దేవతారాధన ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతా భావంతో చేయాలి. గ్రాటిట్యూడ్. ఇప్పుడు తల్లి తండ్రిని ఎలా మనం అనుకుంటాం, మా తల్లి మా తండ్రి, ఆమె చేయొచ్చు చేయకపోవచ్చు మన కోసం ఏదైనా, ఆవిడ కోట్లు సంపాదించి పెట్టచ్చు పెట్టకపోవచ్చు, కానీ మనం తల్లే. కోట్లు సంపాదించేదైనా తల్లి అవుతుంది, ఏమి సంపాదించకుండా ఇంట్లో ఉండే అమ్మాయి కూడా తల్లి అవుతుంది. కానీ నువ్వు సంపాదించేది తల్లి అనం, ఇంట్లో అన్ని చూసుకుంటా అంటే ఇది గొప్ప అని అనం మనం. ఎందుకంటే మదర్ ఈజ్ మదర్. అది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ప్రతి ప్రాణికి ఉంటుంది. మనం ఇంకా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన సంబంధాలు పెట్టుకుంటాం, కానీ ఏ ప్రాణి సంపాదించదు. ఏ తల్లి తండ్రి అంటే జగత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఏంటి? జగత్తుకు మొత్తం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. వాళ్ళ కృతజ్ఞత, దేవతా కృతజ్ఞత మనం తీర్చుకోవాలి అనే భావనతో ఎప్పుడూ మనకి దేవుడి యొక్క ఎనర్జీ ఉంటే బాగుంటుంది, మనం మంచిది అనే భావన మనకు ఫస్ట్ మైండ్లో రావాలి. అది పిల్లలకు మనం చెప్పాలి. కంపల్సరీ ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి దీపారాధన చేయడం నేర్పించాలి పిల్లలకు. ఒక 2-3 years ఏజ్ వచ్చినప్పటి నుంచి కూడా. అయితే ఈ దీపారాధన చేసేటువంటి విషయంలో పంచోపచార పూజ చేస్తాం. అందరూ కూడా ఏంటంటే ఏదో మామూలుగా ఇలా కూర్చుంటారు, దీపం వెలిగించేస్తారు, పంచోపచార పూజ చేస్తారు. అలా కాకుండా ప్రాణ మంత్రం అని ఉంటుంది. అంటే మనం కూర్చున్నప్పుడు ప్రాణప్రతిష్ఠా మంత్రం చదవాలి, ఎందుకంటే దేవత అక్కడ రావాలి. దాని తర్వాత ఆవాహన మంత్రం చదవాలి. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి చేసి ఈ రెండిటికంటే ముందు మనం ఆచమనం చేస్తాము. అక్షింతలు తీసి పక్కన పడేస్తాము.
ఎందుకు చేస్తాము అంటే రాక్షసులకి Hmm. పంపించే అక్కడ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ పంపించేసేయడం. అండ్ అదేవిధంగా ప్రాణాయామం ఇవన్నీ చేస్తాం. చేసిన తర్వాత ఇది ఆవాహయామి, స్థాపయామి, అదేవిధంగా ప్రాణమంత్రం చదువుకున్న తర్వాత పంచోపచార పూజ. ఎందుకు అసలు పంచోపచార పూజ చేయాలి? ఇందులో పుష్పాలు ఇస్తాం. Hmm. ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి అని. Hmm. మనకి పంచభూతాలతో ఈ శరీరం నిర్మితమైంది కాబట్టి ఆ పంచభూతాలకి సంబంధంగా పంచోపచార పూజ. ఓకే. అలాగే ఎవరెవరు దేంతో అయితే చేస్తారో పుష్పం పెట్టినప్పుడు మీకు శ్వాస సంబంధించిన దోషాలు రాకుండా వాయువు కాపాడతాడు. ఓకే. పుష్పం వల్ల ఏంటంటే పుష్పము, ధూపము ఈ రెండింటి వల్ల శ్వాస సంబంధించిన ఇవి రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుంది వ్యక్తికి. అదేవిధంగా గంధము వల్ల మీకు పుష్టి పెరుగుతుంది, దేవతా అనుగ్రహం పెరుగుతుంది. గంధం వల్ల పుణ్యం వస్తుందని చెప్తారు శాస్త్రంలో. దీపం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే 32 రకాల దోషాలు పోతాయి. 32 రకాల దీపారాధన వల్ల, జస్ట్ దీపారాధన వల్ల. నైవేద్యం వల్ల దేవతా సంతృప్తి. మనం ఇప్పుడు నైవేద్యం ఎందుకు పెట్టాలంటే ఆ పరమేశ్వరుడికి మనం పెట్టినప్పుడు, పరమేశ్వరుడు అనుకోండి, విష్ణు అనుకోండి, అమ్మవారు అనుకోండి, మనం ఎప్పుడైతే పరమాత్మకు పెడతామో అది మనం కేవలం అక్కడ చూడడానికి ఏదో కొబ్బరికాయ కొట్టాము, నైవేద్యం పెట్టాం, అది అతనికి ఎప్పుడైతే ఇస్తామో అది విశ్వానికి మొత్తం వెళ్తూ ఉంటుంది. దీని మీద మనకి ఒక చిన్న వృత్తాంతం కూడా ఉంది. ఒకసారి ఈ మొఘలులు పరిపాలించే సమయంలో ఒక పురాతనమైనటువంటి శివాలయంలో కైంకర్యాలు జరిగేవి. పాపం ఒక రోజుకి అన్నీ అయిపోయాయి. ఆ పూజారి వెళ్ళి అడిగాడు ఆ రాజుని, అయ్యా ఇట్లా మాకు శివాలయం ఉంది, లేవంతా ఏమీ అసలు ఇక్కడ కైంకర్యం చేయడానికి ఏం లేదు, మీరు పంపించాలి రాజు కాబట్టి. అంటే అదేం లేదు, నీకు అంతకు కావాలంటే శివుడే అన్ని ఇస్తా అంటారు కదా, ఆయనే వచ్చి అడుగుతారులే, ఆయనే వచ్చి అడుగుతాడు, అంతకు కావాలంటే అని అయిపోతుంది. ఆ రోజు నిద్రపోయినప్పుడు శివుడు కల్లోకి వస్తాడు. ఆయన ఎంత అదృష్టవంతుడు చూడండి. గానీ ఎంత అదృష్టవంతుడు. వచ్చి నాకేమీ లోటు ఉండదు, మొత్తం విశ్వం నాదే, కాకపోతే నాకు ఏదైతే సమర్పిస్తారో అది మరలా నేను వాళ్ళకి ఇస్తుంటాను ఇంకో రూపంలో, కాబట్టి నాకు ఈ నైవేద్యాలు కానివ్వండి ఇవన్నీ అవసరము, అది నా కోసం కాదు ఈ లోకం కోసం అని చెప్పినప్పుడు అతనికి గూస్ బంప్స్ అంటారు. అలా వచ్చి నిద్రలోంచి లేచి ఒక్కసారి షేక్ అయిపోతాడు. నెక్స్ట్ డే తర్వాత రోజు కొన్ని బండ్ల కొద్దీ అన్ని పంపిస్తాడు. పంపించి ఆ శివుణ్ణి ఆరాధన చేసుకోవడం ప్రారంభిస్తాడు ఆ రోజు నుంచి. కాబట్టి ఏంటంటే మన కోసం కాదు, అంటే మన కోసమే ఆయన అందుకుంటున్నాడు, అదేదో ఆయన కోసం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ నిత్య దీపారాధన ఏ ఇంట్లో అయితే జరుగుతుందో, దేవతకు నిలబడుతుందో ఆ ఇంట్లో ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ కానీ, ఆ ఇంట్లో వాళ్ళకి అనవసరమైన ఇబ్బందులు కానీ రావు. అయినప్పటికీ ఎవరికైనా వస్తుంది అంటే వాళ్ళకి బలహీనమైన కర్మ ఉందని అర్థం చేసుకోవాలి. బలమైన కర్మ ఉందనుకోండి, అప్పుడు అది కొంచెం దాని కొంచెం తీవ్రంగా, ఇప్పుడు మనకి లలిత సహస్రనామాల్లో ఇప్పుడు అనారోగ్యం వస్తుంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికలమశనాశిని చేసుకుంటాంగా ప్రత్యేకంగా దానికి సంబంధించి చేసుకుంటే అర్థమైంది. అద్భుతం. దాని నుంచి బయటపడతారు. అయితే 2 పూట్ల పెట్టుకోవాలి అనేది కూడా వింటూ ఉంటాం కదా. 2 పూట్ల పెట్టాలంటే చేయాలండి, 2 పూట్ల చేయాలి. సంధ్యలు కదా మనకి, త్రికాల సంధ్య ఎలా అయితే చేస్తామో ఒకప్పుడు 4 సంధ్యలు చేసేవారు, అంటే అర్ధరాత్రి కూడా చేసేవారు జపం. ఇప్పుడు 3 సంధ్యలు మారింది. ఇంక ఇప్పుడు మరి 2, కొంతమంది ఒకటేసారి చెప్పే కొంతమంది అయితే శుక్రవారం మాత్రమే దీపారాధన చేసేవాళ్ళు. దీపారాధన సంధ్యావందనం కూడా గాయత్రి చేసేవాళ్ళు కూడా రెగ్యులర్ గా చేయట్లేదు. అర్హత ఉన్న వాళ్ళు చేసి తీరాలి. ఒక అంటే ఆ అర్హత ఉన్న వ్యక్తి కనుక పుట్టినప్పుడు సూర్య భగవానుడు ఆనందిస్తాడు, అబ్బా అని, నాకు అర్ఘ్యం ఇచ్చేవాడు లేకపోతే సవితాదేవి ఆరాధన చేసేవాడు పుట్టాడు అని. మనమేమో రివర్స్ లో బిహేవ్ చేస్తే ఎలా. అద్భుతం సార్. అయితే ఏ నూనెతో చెయ్యాలి అనేది కూడా ఒక సంశయం. అంటే శాస్త్రంలో చెప్పింది అయితే మనకి ఆవు నెయ్యి, నువ్వుల నూనెనండి. అవన్నీ ముందని చెప్తారు, తర్వాత అవన్నీ సెకండరీ. కొబ్బరి నూనెతో చేస్తారు, బట్ తాంత్రిక విధానంలో కొన్ని పనులు కదలడానికి కొబ్బరి నూనెతో చేస్తారు. ఈ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెతో చేస్తారు. ఆవ నూనెతో చేసేది వేరే ఉంటుందండి. కొన్ని తామసికమైనటువంటి సంబంధించిన చేసేప్పుడు ఆవ నూనెతో చేస్తారు. తత్ఫలితం దేనికి దానికి సపరేట్ ఫలితాలు ఉంటాయి. నువ్వుల నూనెతో అనేది శ్రేష్టం, ఆవు నెయ్యి శ్రేష్టం. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.